హాయ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి మనం పలావ్ చేసుకుందాం. పలావ్కి తపాలు పెట్టి తపాలు వేడి ఎక్కనిచ్చి దానిలో కొంచెం నూనె వేసి 4 స్పూన్లు నూనె వేసుకొని ఆ నూనె వేడి ఎక్కనివ్వాలి. బాగా నూనె పోసి బాగా నూనె కాగనివ్వాలి. కాగనిచ్చి దానిలో బాగా కాగిపోవాలి. బాగా కాగి పొగలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, బంగాళదుంప అన్నీ వేసుకోవాలి. ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. దానిలో నేను అప్పుడే తయారు చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచి గుమగుమలాడే వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నప్పుడే తయారు చేసా. అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అవన్నీ ఫ్రై అయిందాక కలుపుకుంటే బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిందాక వేయించుకున్నామంటే మంచి సువాసన వస్తుంది. హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని మనం దగ్గరుండి వేయించుకుంటుండాలి మాడకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. పలావ్లో పచ్చి బఠానీ, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు ఉన్న చాలు. ఏం లేకపోయినా సింపుల్గా అయిపోద్ది. సూపర్ ఉంటుంది. పలావ్ మాత్రం మొత్తం కుక్ అయిపోవాలా, బాగా ఉడికిపోవాలి. అట్లా బాగా ఉడికిపోయి మనకి అడుగు అంటినా కానీ పర్లేదు. ఎందుకంటే మనం ఎసురు పోసుకుంటాం కదా పలావ్ బియ్యానికి. అందుకని ఎసురు పోసేపాటికి అడుగు అంటుకుందంతా కూడా కూడిద్ది. ఇబ్బంది ఏం లేదు. అందుకని చెప్పి మాడిపోయినా ఏం కాదు. బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకొని అవి మొత్తం వేగిపోయి అంతా వేగిపోయిన తర్వాత నేను దేనితో అయితే బియ్యం తీసుకున్నా దాంతో 1కి 1.5 వాటర్ పోసుకుంటా. బాస్మతి రైస్ మనం ముందుగానే పక్కన కడిగి పెట్టుకోవాలి. అవి పక్కన నానుతుంటాయి. ఇక్కడ వచ్చేసి 1కి 1.5 వాటర్ పోసుకోవాలి. ఒక డబ్బా మనం బియ్యం పోసుకున్నామంటే ఇప్పుడు సపోజ్ గలాస్ ఉంది, గలాస్తో పోసుకున్నాం అనుకో బియ్యం, దాంతో 1.5 వాటర్ పోసుకోవాలి. అట్లా 1కి 1.5 పోసుకొని అవి ఆగంగానే వాటర్ 1కి 1.5 పోసేసుకొని కలుపుకోవాలి. అవి బాగా దానిలో కొద్ది కల్లుప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు వేసి మూత పెడితే బాగా కాగుతాయి. ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ నేను కడిగి పక్కన పెట్టాను అని చెప్పాను కదా, కడిగి పక్కన పెట్టేసుకోవాలి. అట్లా ఇక్కడ వచ్చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే బాగా సలసల మరుగుతాయి. సలసల మరుగుతున్నట్లలో మనం బియ్యం వేసుకోవాలి. బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని దానిలో వేసుకోవాలా. ఎంతో సింపుల్, ఏం లేకపోయినా తొందరగా 5 నిమిషాలలో అయిపోయే పలావు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఏమైనా చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది. బియ్యం అన్నీ కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తం పోసేసుకోవాలి. పలావ్ మాత్రం సూపర్ ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. చేస్తుంటేనే గుమగుమలాడిపోతుంది. అసలు మంచి వాసనతో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. దేనిలో వేసుకున్నా కానీ. ఇంకా బియ్యం అన్నీ వేసేసుకున్నాం కదా, బాగా కలుపుకొని గెండ తీసేసి మూత పెట్టుకొని కాసేపు ఉడకనిచ్చి తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకొని, ఎక్కువసేపు తిప్పకూడదు, కలిపేసుకొని మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నామంటే సిమ్లో పెట్టుకుని ఒక బరువు అయింది ఏదో ఒకటి ప్లేట్ మీద పెట్టేసి ఉంచుకున్నామంటే ఒక 5 నిమిషాలు మగ్గిపోద్ది. చివరికి ఇలా వచ్చేసిద్ది. పైన కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకొని దించేసుకుంటే సూపర్ ఉంటుంది. పన్నీర్ కర్రీలో కానీ, మటన్లో కానీ, చికెన్లో కానీ దేనిలోకైనా సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.